శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. ఎస్ట్రో లవర్స్ అందరికీ ఎస్ట్రోబ్లిస్ ఛానల్ సంపత్ కుమార్ దంటూ స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్యకాలంలో చేసిన వీడియోలు చూసిన వారందరూ మరికొన్ని టిప్స్ చెప్పమని చెప్పి మ్యారేజ్ విషయంలో మరికొన్ని స్నాప్షాట్ టెక్నిక్స్ చెప్పమని చెప్పి మరీ కోరటం జరుగుతున్నది. వారందరికీ వారి కోరికను మన్నించి వారందరికీ ఉపయోగపడే ఇవాళ మేజర్ ట్రిప్ ట్రాన్సిట్ అనే దాని మీద ఓన్లీ ట్రాన్సిట్ తీసుకొని ఆ ట్రాన్సిట్ మీద ఎట్లా మ్యారేజ్ని మనం ఈజీగా కనిపెట్టవచ్చో ఆ విషయాన్ని గురించి ఇవాళ విపులంగా చెప్తాను. ఇది కొద్దిగా టఫ్గా ఉంటుంది కానీ చాలా ఈజీ మెథడు. మీరు కొద్దిగా దీన్ని అర్థం చేసుకొని మీరు 1-2 సార్లు రాసుకొని మీరు చార్ట్ మీద మీరు ప్రాక్టీస్ చేస్తే మనం మిస్ అవ్వకుండా యాక్యురేట్గా 100కి 100% మనం చెప్పగలగటానికి ఆస్కారం ఉంటుంది. అవతల వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు మనం ఇచ్చిన రిజల్ట్ కరెక్ట్గా అయినప్పుడు. కాబట్టి ఇవాళ ఈ ట్రిప్ని జాగ్రత్తతో ఫాలో అయ్యి రాసుకొని మరీ ప్రాక్టీస్ చేసి మీరు వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే నా నెంబర్ 9703500576కి ఈ ఛానల్లో మెసేజ్ పెడితే నేను మీకు దాని మీద రిప్లై ఇస్తాను. లేదా జరగబోయే కోర్సుల్లో జాయిన్ అయ్యి మ్యారేజ్ కోర్సు 3 days కోర్సులో జాయిన్ అయ్యి పూర్తిగా దాదాపు 10-12 టిప్స్ మ్యారేజ్ మీదనే చెప్తాను. అవన్నిటి మీద మనము వాడితే ఒక్కటి కూడా మ్యారేజ్ మిస్ కాకుండా మనము ప్రిడిక్ట్ చేయగలుగుతాము అనేది నమ్మకం నాకుంది. కాబట్టి ఈ టిప్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకొని రాసుకొని 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి మరీ కోరుతూ ఈ టిప్స్లోకి వెళ్తున్నాను ఈవేళ. ఇప్పుడు మనం ఇక్కడ ట్రాన్సిట్ ప్లానెట్స్నే వాడుకుంటాం అంతే. నాటల్ చార్ట్ మీద ట్రాన్సిట్ ప్లానెట్స్ని వాడతాము. ఏమేమి ట్రాన్సిట్ ప్లానెట్స్ అంటే స్లో మూవింగ్ ప్లానెట్స్. ట్రాన్సిట్లో మనము స్లో మూవింగ్ ప్లానెట్స్ అనేటువంటి శని భగవాన్ని, గురువుని, కుజుడిని మరీ ముఖ్యంగా వాడుకుంటాము. ట్రాన్సిట్లో స్లో మూవింగ్ ప్లానెట్స్ అయినటువంటి శని భగవాన్ని, గురు భగవాన్ని, కుజుడిని వాడుకొని ఈ టిప్స్ మనము ఇప్పుడు మీ ముందర ఉంచబోతున్నాను. ఈ శని భగవానుడు ప్రతి రాశిలో దీనికి ముందర ఉపోద్ఘాతంగా శని భగవానుడు ప్రతి రాశిలో 30 నెలల పాటు ఉంటాడు. అట్లాగే గురు భగవానుడు ప్రతి రాశిలో 1 year ఉంటాడు. అట్లాగే కుజుడు 40 to 45 days ఒక రాశిలో ఉంటాడు. కాబట్టి వీళ్ళ సంచారాన్ని మనం కనుక ప్రాపర్గా గేజ్ చేసుకొని పట్టుకొని మనం ఎఫ్ఎంఆర్ఐస్ని వాడుకొని కంప్యూటర్ వాడుకొని మనం కనుక కరెక్ట్గా వెళ్తే ముందరికి చాలా ప్రిసైజ్గా మనం మైన్యూట్గా డేట్ని తీయచ్చు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఇప్పుడు మీకు బోర్డు మీద చూపెట్టబోయే ఎగ్జాంపుల్లో ఇది మీకు విపులంగా అర్థమయ్యేది చెప్తాను. ఒక జాతకుడు తండ్రి మా అబ్బాయికి పెళ్లి ఎప్పుడైతుంది అని 1979వ సంవత్సరంలో ఒక ఎస్ట్రాలజర్ దగ్గరికి వచ్చాడు అనుకుందాము. మనం చేయవలసిన మొదటి పని ఆ క్వశ్చన్ ఎరైజ్ అయిన టైంకి రోజుకి శని భగవానుడు ఏ రాశిలో ఉన్నాడో మొదట చూడాలి. ఫస్ట్ స్టెప్ ట్రాన్సిట్ శని ఏ రాశిలో ఉన్నాడు ఆ సంవత్సరంలో చూడాలి. మనము ఇప్పుడు 1979వ సంవత్సరంలో ఈ చార్ట్ ఎగ్జాంపుల్ చార్ట్ మేము ముందర ఉంచుతున్నాను. ఈ ఎగ్జాంపుల్ చార్ట్లో లగ్నమేమో క్యాప్రికార్న్ అయింది, సప్తమేమో క్యాన్సర్ అయింది, లగ్నాధిపతి ఏమో కన్యలో ఉన్నాడు, సప్తమాధిపతి ఏమో పైసిస్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ చార్ట్లో 1979వ సంవత్సరంలో పెళ్లి ఎప్పుడవుతుందని మనకి కొర్రీ వచ్చినప్పుడు మనము శని భగవానుడు 1979వ సంవత్సరంలో ఎక్కడున్నాడు అని చూస్తే శని భగవానుడు సింహరాశిలో 1979వ సంవత్సరంలో సింహరాశిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సో సింహరాశిలో ప్రయాణం చేస్తున్న శనిని ఇక్కడ ఉన్నాడు అనుకొని మనము ఈ లగ్నాన్ని కానీ సప్తమాన్ని కానీ లగ్నాధిపతిని కానీ సప్తమాధిపతిని కానీ చూస్తున్నాడా, ఇందాక చెప్పినట్టు చూస్తున్నాడా అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. మీరు ఇక్కడ ఉన్నాడు అనుకోండి శని, మీరు ఎవరికైనా శని చూపులు తెలుసు అనుకుంటారు అందరికీ. 3వ చూపుతో, 7వ చూపుతో, 10వ చూపుతో శని భగవానుడు మిగతా రాశులను చూస్తాడు. కాబట్టి
ఇక్కడ శని ఉంటే మూడో చూపుతో తులను చూస్తున్నాడు. ఇక్కడ లగ్నం లేదు, లగ్నాధిపతి లేదు, సప్తమం లేదు, సప్తమాధిపతి లేడు. ఏడో చూపులో అక్వారిస్ని చూస్తున్నాడు. ఇక్కడ లగ్నం లేదు, లగ్నాధిపతి లేడు, సప్తమం లేదు, సప్తమాధిపతి లేడు. 10వ చూపుతో తారస్సును చూస్తున్నాడు. ఇక్కడ కూడా లగ్నాధిపతి, సప్తమాధిపతి ఎవరు లేరు. శని భగవానుడు లియోలో ఉన్నంత కాలము ఈ పిల్లవాడికి పెళ్లి కాదు అని కడాఖండిగా చెప్పచ్చు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం అని ఈజీగా చెప్పచ్చు. సో శని భగవానుడు ఈ రాశిలో నుంచి నెక్స్ట్ రాశి అయినటువంటి కన్యలోకి మూవ్ అయినప్పుడు మాత్రమే ఈ పిల్లవాడికి పెళ్లి అవుతుంది అని చెప్పి మరి మొదటి స్టెప్గా డిసైడ్ చేయొచ్చు. అది మీరందరూ మీ ఎఫ్మెరీస్ని చూసుకుంటే శని భగవానుడు ఎప్పుడు కన్యలోకి వస్తాడు అని చూసుకుంటే సెప్టెంబర్ 1980లో, ఇందాక 79లో ఈయన వచ్చారు. సెప్టెంబర్ 80 వరకు ఇక్కడికి రాడు శని భగవానుడు. ఎందుకంటే ఇందాక చెప్పాను నేను, ఒక రాశిలోనే దాదాపు 2.5 సంవత్సరాల కాలం ఉంటాడు. కాబట్టి శని భగవానుడు సెప్టెంబర్ 80లో ఇక్కడికి ప్రవేశం చేస్తున్నాడు కన్యలోకి. ఈ కన్యలోకి వచ్చిన శని భగవానుడు సెప్టెంబర్ 80 నుంచి ప్రమాణమే ఇక్కడ ఏం చెప్పాను ఈ రూల్లో 27 నెలల కాల పరిమితి. అంటే సెప్టెంబర్ 80 నుంచి డిసెంబర్ 82 వరకు, అంటే 27 నెలల కాలం. ఇప్పుడు ఫస్ట్ చెప్పినట్టు కన్యా రాశిలోకి శని భగవానుడు ప్రవేశము సెప్టెంబర్ 80లో జరిగింది. కాబట్టి 79 వచ్చిన మనిషికి సెప్టెంబర్ 80 వరకు పెళ్లి కాదని చెప్పచ్చు. ఈ సెప్టెంబర్ 80 నుంచి మనం రూల్లో 27 నెలల కాల పరిమితి చెప్పాం. కాబట్టి సెప్టెంబర్ 80 నుంచి డిసెంబర్ 82 ఈ మధ్యకాలంలో పెళ్ళవుతుంది అని కరాఖండిగా చెప్పచ్చు. అంటే ఇది కూడా టూ లాంగ్ పీరియడే, కానీ ఇంకా కిందకి వెళ్ళినప్పుడు మనం అది కండెన్స్ చేస్తాము. సెప్టెంబర్ 80 నుంచి డిసెంబర్ 82 లోపల ఈ కాల పరిమితిలో మ్యారేజ్ అవుతుంది పిల్లవాడికి అని చెప్పచ్చు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కాల పరిమితికి లోబడి గురు భగవానుడు ట్రాన్సిట్ ఎట్లా ఉంది అనేది మళ్ళీ ఒకసారి చూస్తాం. ఆయన సపరేట్గా చూస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే లక్కీ అన్లక్కీ ఈ చార్ట్ వరకు గురు భగవానుడు కూడా లియోలోనే ఉన్నాడు. గురు భగవానుడు లియోలో ఎప్పటి వరకు ఉన్నాడు అంటే జనవరి 81 వరకు గురు భగవానుడు లియోలో ఉన్నాడు. ఇప్పుడు గురు భగవానుడు జనవరి 81 వరకు లియోలో ఉండటం జరిగింది. మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఇందాక శని భగవానుడిని ఇక్కడి నుంచి ఆస్పెక్ట్ చేయలేదని దేన్ని. ఇప్పుడు గురు భగవానుడు కూడా లగ్నాన్ని కానీ లగ్నాధిపతిని కానీ సప్తమాన్ని కానీ సప్తమాధిపతిని కానీ ఇక్కడ ఉండి చూడటం లేదు. కాబట్టి ఈ జనవరి 81 వరకు పెళ్లి కాదు. ఇందాక ఎప్పుడు చెప్పాము సెప్టెంబర్ 80 నుంచే చెప్పాము, కానీ ఇప్పుడు ముందరే జరిగాము. జనవరి 81 వరకు పెళ్లి కాదు. జనవరి 81 తర్వాత కూడా గురు భగవానుడు కన్యా రాశిలో ప్రవేశం చేస్తాడు. కన్యా రాశిలో ప్రవేశం చేసినప్పుడు ఇక్కడ చూడండి అందరూ, కన్యా రాశిలో ఉండి గురు భగవానుడు లగ్నాధిపతి మీదే స్వయంగా ఉన్నాడు. లగ్న అధిపతి అయినటువంటి శని మీద స్వయంగా ఉన్నాడు. లగ్నాన్ని 5వ దృష్టితో చూస్తున్నాడు. సప్తమాధిపతిని 7వ దృష్టితో చూస్తున్నాడు. ఐ హోప్ యూ హ్యావ్ ఫాలోడ్. లగ్నాధిపతి మీదకి శని గురువు వచ్చాడు జనవరి 81 తర్వాత. లగ్నాన్ని 5వ దృష్టితో చూస్తున్నాడు. సప్తమాధిపతిని 7వ దృష్టితో చూస్తున్నాడు. సో హీ సాటిస్ఫైయింగ్ లగ్న అధిపతి లగ్నాన్ని సప్తమాధిపతిని చూపుతో ఇక్కడ సాటిస్ఫై చేశాడు. కాబట్టి జనవరి 81 తర్వాత ఈ కాల పరిమితికి లోబడి పెళ్లి జరుగుతుందని చెప్తూ ఇంకా మనం ముందరికి వెళ్ళాలి. ఈ శని గురు భగవానుడే ఈ 2 లగ్నాలు సప్తమాలు కాకుండా 5వ ఇంటిని 9వ ఇంటిని కూడా చూడాలి అని చెప్పి పైన రూల్లో రాశారు. పంచమ సప్తమ నవమాధిపతులను కూడా చూడాలని. ఇక్కడ ఈ రాశి కన్యా రాశి నవమ స్థానం అయింది. కాబట్టి గురు భగవానుడు నవమ రాశిలోనే ప్రవేశించాడు. తన 9వ దృష్టితో పంచమాన్ని కూడా చూస్తున్నాడు.
పంచమ అయినటువంటి తారస్సు చూస్తున్నాడు. ఇక్కడేమో నవమ రాశి అయినటువంటి కన్యని చూస్తున్నాడు. సో శని భగవానుడు లగ్న సప్తమాధిపతులతో పాటు 5, 9 వాళ్ళని కూడా 5 రాశిలో చూస్తున్నాడు. 9 ప్రవేశంలో ఉన్నాడు కాబట్టి, స్థితి బుద్ధి ఉన్నాడు కాబట్టి ఇక్కడ మొత్తం రూలు అప్లై అవుతున్నది కాబట్టి మనము ఈ జనవరి 81 నుంచి డిసెంబర్ 81 లోపల 11-12 నెలల కాల పరిమితిలో గురువు పెళ్లి చేస్తాడు అని మనము నిర్ధారణకు రావచ్చు. ఇప్పుడు ఎప్పుడు చెప్పాను, జనవరి 81 టు డిసెంబర్ 81 లోపల మ్యారేజ్ అవుతుంది అని మనం ఈ రూల్ ప్రకారం మనము కండెన్స్ చేసాము టైం. ఇక్కడి నుంచి మనము ఇప్పుడు ట్రాన్సిట్ గురువుని తీసుకుంటాం. ఈ ట్రాన్సిట్ గురువుని తీసుకున్నప్పుడు ఈ ట్రాన్సిట్ కుజుడు తీసుకున్నప్పుడు ట్రాన్సిట్ కుజుడు మనం తీసుకున్నటువంటి జనవరి 81లో ధనుర్రాశిలో ఉన్నాడు. ఈ ధనుర్రాశిలో ఉండి సప్తమాధిపతిని 4వ దృష్టితో చూస్తున్నాడు, కానీ లగ్నాధిపతిని చూడలేదు, లగ్న స్థానాన్ని కానీ లగ్నాధిపతిని కానీ. సో ఈ కుజుడిని ఇంకా ముందరికి 45 డేస్ ముందరికి జరిగితే ఇక్కడికి లగ్నంలోకి వచ్చినప్పుడు లగ్నాన్ని చూస్తాడు, మళ్ళీ ఇంకా సప్తమాన్ని మిస్ అవుతున్నాడు. లగ్నాన్ని చూస్తున్నాడు కానీ సప్తమాన్ని చూడాల. కాబట్టి ఈ కుజుడిని ఇట్లా మూవ్ చేసుకుంటూ ముందరికి వెళ్తే ఈ మీనంలోకి వచ్చినప్పుడు కుజుడు లగ్నాన్ని చూస్తున్నాడు, లగ్న అధిపతిని చూస్తున్నాడు, సప్తమాధిపతిని చూస్తున్నాడు. ఓవరుండి పైనే ఉండి లగ్నాధిపతి అయినటువంటి శనిని చూస్తున్నాడు కుజుడు ఇక్కడికి వచ్చి. ఇది ఎప్పుడు వస్తున్నాడు అంటే మార్చికి వస్తున్నాడు, ఏప్రిల్కి వస్తున్నాడు. సో ఇక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని కంపల్సరీగా చెప్పచ్చు ఈ కుజుడి ప్రభావంతో. అయితే ఈ కుజుడు 5, 9 అధిపతుల్లో చూడాల. 9 చూస్తున్నాడు, 9 ఇదే కాబట్టి 5 చూడాల. సో 5, 9 కూడా క్లియర్ చేయాలి కాబట్టి కుజుడు ఇక్కడ క్లియరెన్స్ ఇచ్చుకుంటూ ముందరికెళ్తూ ఉంటాడు. వీడు అదే రాశిలో ఉండాలని నియమం లేదు. క్లియరెన్స్ ఇచ్చుకుంటూ ముందరికెళ్ళినప్పుడు ఫైనల్ క్లియరెన్స్ అవుతున్నప్పుడు పెళ్లి జరుగుతుందని చెప్పాలి. సో ఈ కుజుడు ఈ తారస్లో ప్రవేశిస్తే ఎప్పుడు వస్తుంది, అది జూన్ 2-3 తారీఖులకి టారస్లో ప్రవేశం చేసినప్పుడు ఈ పిల్లవాడికి 5వ రాశిది, 5వ రాశిని చూస్తాడు. అంత ముందరే 9వ రాశిని చూశాడు, 7వ అధిపతిని చూశాడు, లగ్నాధిపతిని చూశాడు. కాబట్టి కుజుడు ఈ రాశిలోకి కుజుడు వచ్చినప్పుడు ఈ పిల్లవాడికి పెళ్లి అవుతుంది అని చెప్పచ్చు. ఇది ఎప్పుడైందంటే జూన్ 81లో ఈ పిల్లవాడికి పెళ్లి అవుతుందని మనం నిశ్చయంగా చెప్పవచ్చు. ఈ పిల్లవాడి పెళ్లి ఇక్కడ మ్యారేజ్ చార్ట్లో చూపెట్టాను, డేటు వేయలేదు. ఇక్కడ 12/6/81 పెళ్లి అయింది. 12/6/81. అప్పుడు కుజుడు ఇక్కడ ఉన్నాడు ఫిఫ్త్ హౌస్లో. 12/6/81 మ్యారేజ్. సో కుజుడు ఇక్కడ ఉండటం వల్ల అన్ని పాయింట్స్ని సాటిస్ఫై చేయగలటం వల్ల ఈ రకంగా ఈ పెళ్లి అప్ టు ది మైన్యూట్ లెవెల్ దీన్ని మనం ప్రిడిక్ట్ చేయడానికి వీలవుతుంది. ఇది కొద్దిగా మీరు ప్రాక్టీస్లో కానీ అందుకోలేరు. సో దట్ మీరు కంప్యూటర్లో ఒక్కొక్క ప్లానెట్ని ముందర జరుపుకుంటూ ఆ ప్లానెట్స్ ఆ నెక్స్ట్ రాశిలోకి ఎప్పుడు ప్రవేశం చేస్తున్నారు, ఆ రాశిలో ఉన్నప్పుడు ఈ ఆస్పెక్ట్స్ కానీ పొజిషన్ కానీ కంజంక్షన్ కానీ కోణస్థితి కానీ ఉందా లేదా చూసుకుంటూ ఎక్కడ కోణస్థితి ఎక్కడ ఆస్పెక్ట్ ఎక్కడ ఇవి ఉన్నాయో అక్కడ స్టార్ట్ చేసి 27 నెలలు శనికి తీసుకొని తర్వాత గురువుని జరుపుకుంటూ 1 ఇయర్ గురువుకు తీసుకొని తర్వాత కుజుడిని జరుపుకుంటూ పట్టుకొచ్చి చివరికి ఎక్కడైతే ఫైనల్గా అన్ని సాటిస్ఫై అవుతాయో అక్కడ పెళ్లి జరుగుతుంది అని చెప్పి మనము ఈజీగా నిర్ధారణ చేయొచ్చు. ఈ చార్ట్లో మనము 100% మనం క్లియర్గా మ్యారేజ్ గురించి ప్రిడిక్ట్ చేయగలిగాము. దీన్ని మీరు ఓ ప్రత్యేక టూల్గా స్నాప్షాట్ టెక్నిక్గా వాడుకొని ఓన్లీ ట్రాన్సిట్ మెథడ్లో మనము ఈ పెళ్లిని ప్రాపర్గా గేజ్ చేయగలగాల. మనము ఈ మ్యారేజ్ చూసేటప్పుడు వాళ్ళు చెప్పే ఇయర్స్ ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. ఎక్కడ వాళ్ళు చెప్పేవన్నీ ఇదో రేపే అవుతుంది ఎల్లుండి అవుతుంది కుదిరింది సార్ అంటారు, కానీ మనకి సంబంధం లేదు. అది 100% మనం ఓన్లీ ఆ చార్ట్ ప్రకారం రీడింగ్ కనుక చెప్పగలిగితే కారణాలు వేరే ఉంటాయి,
ఆగిపోతూ ఉంటాయి, కుదురుతూ ఉంటాయి, కుదిరినవి ఆగిపోతూ ఉంటాయి. ఆ టైంకి జరక్క ఏదో అవాంతరం వచ్చి మళ్ళీ పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనకి చాట్లో వచ్చిన కాలాన్నే ఫైనల్గా మనం క్యాండిడేట్కి చెప్పాలి తప్ప మేము ఆగస్టులో అనుకున్నామండి మీరు డిసెంబర్లో అంటున్నారని మనం వాళ్ళ ప్రలోభాలకు మనం తలవకుండా మనం చార్టుకు లోబడి ఆన్సర్ ఇవ్వటానికి నేర్చుకుంటే మనం కృతకృత్యులు అవుతామని చెప్పేసి నమ్ముతూ విశ్వసిస్తూ మీరు కూడా ఆ రకంగా ట్రైన్ అయ్యి ముందరికి జరుగుతారని చెప్పి మీ ప్రిడిక్షన్ లెవెల్ని ఎన్హాన్స్ చేసుకుంటారని చెప్పి కోరుతున్నాను. ఈ సందర్భంగా నాకు ఇప్పుడు మీకు దాదాపు 4 టిప్స్ వచ్చినాయి ఓన్లీ మ్యారేజ్ మీద. ఇంకొక 8 టిప్స్ దాదాపు అష్టక వర్గం మీద, ఓన్లీ గురువు ప్రోగ్రెషన్ మీద, రకరకాలుగా ఉన్నటువంటి టిప్స్ ఇంకో 8 ఉన్నాయి. అవన్నీ కలిపి కనుక మీరు నేర్చుకోగలిగితే కోర్సులో అవన్నీ మీరు మంచిగా నిష్ణాతులు అయినటువంటి ఎస్ట్రాలజర్స్ అవుతారు. రాబోయే రోజుల్లో ఫిబ్రవరి లాస్ట్ వీక్లో బర్త్ టైం రెక్టిఫికేషన్ మీద ఫిబ్రవరి లాస్ట్ వీక్ డేట్స్ ఇంకా ఫైనలైజ్ చేయలేదు, 2-3 రోజుల్లో చేస్తాము. ఫిబ్రవరి లాస్ట్ వీక్లో బర్త్ టైం రెక్టిఫికేషన్ మీద ముందర ఒక కోర్సు చేస్తున్నాము, 3 డే కోర్సు. ఆ కోర్సు వివరాలు, కరెక్ట్ డేట్స్ వివరాలు, ఫీజు వివరాలు తెలుసుకొని మీరు కనుక కాంటాక్ట్ చేసి 9703500576ని కాంటాక్ట్ చేసి మీరు ఎన్రోల్ అయితే ఆ కోర్సు ద్వారా మీకు వచ్చినటువంటి జాతకం సరైందా కాదా కూడా తెలియకుండా ప్రిడిక్షన్ ఇస్తే 98% ఆటోమేటిక్గా ప్రిడిక్షనే ముందర తప్పిపోతుంది, చార్ట్ సరిలేదు కాబట్టి. సో చార్ట్ని కరెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రిడిక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ అన్నీ కరెక్ట్గా వస్తాయి. కాబట్టి మీరు ఆ రకంగా ఆ కోర్సులో చేరి దాని ఫలితాన్ని పొందుతారని. ఆ కోర్సులో దాదాపు ఒక 8 మెథడ్స్ చెప్తాము. బర్త్ టైం రెక్టిఫై ఎట్లా చేయాలనేది విపులంగా చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రాక్టికల్గా మీ చేత చేయిస్తాను ఫిజికల్గా. మీరు కనుక ఇన్ హౌస్లో జాయిన్ అయితే నేను దగ్గరుండి చేయిస్తాను, లేకపోతే దీంట్లో కూడా మీరు నేర్చుకోవచ్చు జాయిన్ అయ్యి. కాబట్టి మీ అందరికీ ఈ కోర్సులోకి జాయిన్ అవ్వడానికి ఇష్టపడతారని కోరుకుంటూ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని చెప్పి విశ్వసిస్తూ గుడ్ లక్. థ్యాంక్ యూ.